హాయ్ ఫ్రెండ్, కమ్ బ్యాక్ టు అనహవేదిక. సో రివ్యూలే సీక్రెట్ పార్ట్ 7 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను గైస్. ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఇర్ఫాన్ దేవాని పట్టుకోమని కొంతమంది మనుషులు పంపిస్తారు. అయితే అమర్ ఇంకా దేవ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా వాళ్ళకి సహాయం చేయడానికి మరో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి సహాయం చేసిన తర్వాత వాళ్ళతోనే వస్తానని అంటుంది. అమర్ దానికి దేవాని ఒప్పిస్తాడు. దేవ ఒప్పుకొని సరే వాళ్ళతో రమ్మని చెప్తాడు. సో మీరు కనుక మా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ స్టోరీ యొక్క ప్రీవియస్ పార్ట్స్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్లోకి వెళ్ళి చూడండి గైస్. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి వెంటనే చూడండి. ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో ఏం అర్థం కాదు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దేవా ఇంకా అమర్ అలా అడవిలో వెళ్తుంటారు. వాళ్ళతో పాటు అమ్మాయి కూడా వెళ్తూ ఉంటుంది. అయితే ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి వచ్చి రాగానే క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తుంది. అసలు మీరు ఎవరు ఇంతకీ ఇక్కడే అడవిలో ఏం చేస్తున్నారు మీరు? నేనంటే పిక్నిక్ వచ్చి అడవిలో దారి తప్పి ఇలా తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే దారి తప్పిన వల్ల కనబడట్లేదు. దారి బాగా తెలిసి ఏదో చేయడానికి వెళ్తున్నట్లుగా ఉంది. అయినా మిమ్మల్ని చూస్తుంటే దారి తప్పే వల్ల కనిపించట్లేదు. ఎక్కడి నుంచో తప్పించుకొని వచ్చినట్లుగా ఉన్నారు అని అంటుంది. అలా అనగానే దేవా తన మనసులో తాను, ఇది అక్కడ దొరికిన సాంతరాబాబు, వీళ్ళిద్దరు నా ప్రాణాన్ని తయారయ్యారు, ఇప్పుడు ఈ అమ్మాయి నా బుర్ర తినేస్తాం అని అనుకుంటాడు. అప్పుడు అమర్ కొంచెం నవ్వుకుంటూ, ఈ అమ్మాయి చూస్తుంటే నాకంటే పెద్ద వాగుడికాయలా ఉంది. నా నోరు అంటే ఏదో చెప్పి మూయించాడు, కానీ ఈ అమ్మాయి నోరు ఎలా మూయిస్తాడు చూద్దాం అని అనుకుంటాడు. అలా అనుకున్న తర్వాత దేవ అమ్మాయితో, ఎందుకలా వాగుతుంటావు అని తన లోపల ఉన్న టెన్షన్ బయటకు కనబడకుండా కోపాన్ని ప్రదర్శిస్తూ అంటుంటాడు. ఎందుకలా వాగుతావు? అర్థమవుతుంది మీ ఇద్దరు ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళని. మీరేమైనా డిస్కస్ చేసుకోవాలనుకుంటే మీ ఇద్దరు మాత్రమే డిస్కస్ చేసుకోండి, ఆ డిస్కషన్లోకి నన్ను లాక్కండి అని కొంచెం కోపంగా చెప్తాడు. దానికి ఆ అమ్మాయి ఒకసారిగా సైలెంట్ అయిపోయి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా దేవా ఇంకా అమర్ ఆ అమ్మాయి ముగ్గురాల అడవిలో వెళ్తుంటే మరో పక్క ఒక పోలీస్ ఆఫీసర్, ఏజ్ ఒక 40 వరకు ఉండొచ్చు, అతను అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ అతని పోలీస్ జీప్ ఎక్కి దేవ తప్పించుకున్న జైలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఉన్న మరొక పోలీస్ ఆఫీసర్, ఏం బాబాయ్ ఇలా వచ్చావు, చాలా రోజులకి గుర్తొచ్చినట్టున్నావు అని అంటాడు. అదేం లేదురా అబ్బాయి, నీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని అంటాడు. ఏం బాబాయ్, డబ్బులు ఏమైనా కావాలా ఏంటి అని ఆ పోలీస్ అంటాడు. లేదురా, నాకు డబ్బులు ఏం అవసరం లేదు. మరేంటో చెప్పు బాబాయ్, నీకోసం నా గుండెని కూడా కోసి ఇచ్చేస్తారు. అలా అని చెప్పి ఇప్పుడు మాత్రం అడక్కే, ఎందుకంటే దాంతో నాకు చాలా పని ఉంది అని అంటాడు. నీ గుండె నాకెందుకురా, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఓ ఇన్ఫర్మేషన్ అయినా, నేను ఇంకేదో అనుకున్నాను కదా బాబాయ్, ఇప్పుడు నీకు పెళ్లి చేయమంటావేమో నేను భయపడ్డాను తెలుసా అని అంటాడు. రే కామెడీ కాదురా రే, వెళ్ళి ఫస్ట్ అదే మొన్న దేవ తప్పించుకున్నాడు కదా, అతనితో పాటు ఇంకో అబ్బాయి కూడా తప్పించుకున్నాడు, వెళ్ళి వాళ్ళ ఫైల్స్ ఉంటాయిగా వాటిని తీసుకురా అని అంటాడు. ఓ ఇంతేనా, సరే ఉండి తెస్తాను అని అంటాడు. ఇదిగో బాబాయ్ ఫైల్స్ అని చేతికి ఇస్తాడు. చేతికి ఇచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఫైల్స్ చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. చాలా షాక్ అవుతున్న వాళ్ళ బాబాయ్ని చూసి ఆ పోలీస్ ఆఫీసర్, ఏముంది బాబాయ్, ఏముంది ఆ ఫైల్లో, ఎందుకంత షాక్ అవుతున్నావు అని అడుగుతాడు. గిరి, నువ్వు ఇంతకుముందు ఈ ఫైల్స్ ఏం చదివావా? ఊరుకో బాబాయ్, నాకే ఇక్కడ పని చేయడం అసలు నచ్చదని నీకు తెలుసు, మరి అలాంటిది నేను ఇక్కడ ఫైల్స్ ఎందుకు ముట్టుకుంటాను? ఏదో వచ్చానా కూర్చున్నానా స్టాంప్ వేసానా జీతం తీసుకున్నానా అన్నట్టు ఉంటాను, ఆ ఫైల్స్ నేనెందుకు చదువుతాను చెప్పు అని అంటాడు. ఇది చాలా పెద్ద ఫైల్ రా అబ్బాయి, ఆ దేవా చాలా పెద్ద క్రైమ్సే చేశాడు. అవునా, అంత పెద్ద క్రైమ్స్ ఏం చేశాడు బాబాయ్? దేవా 20 మంది పోలీస్ ఆఫీసర్స్ని చంపేశాడు రా. ఏం బాబాయ్ 20 మంది పోలీస్ ఆఫీసర్నా అని అంటూ షాక్ అవుతాడు. అవునరా అబ్బాయి, 20 మంది పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు. అవును బాబాయ్, అంతమందిని ఒకేసారి చంపేశాడా లేకపోతే అప్పుడప్పుడు చంపారా? అప్పుడప్పుడు చంపితే ఇప్పుడు దాకా ఊరుకుంటారా మన పోలీసులు? ఒకేసారి అతి దారుణంగా చంపేశాడు. అండ్ వాళ్ళతో పాటు కొంతమంది గ్యాంగ్స్టర్స్ని అయితే ఊచకోత కోసాడు. చెప్పాలంటే ఒక నరరూప రాక్షసుడే ఆ రోజు కనిపించాడు వాళ్ళకి. అవునా బాబాయ్, అంత దారుణంగా చంపేశాడా? అవునరా. మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు బాబాయ్? ఈ కేసుని నేను పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బాయి, నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తావా? మరి అది బాబాయ్ హెల్ప్, నువ్వేం భయపడకరా, నువ్వు నాకు కొంచెం తోడుగా ఉంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే బాబాయ్, నీ మీద ఉన్న అభిమానంతో దీన్ని నేను ఒప్పుకుంటాను. వేరే వాళ్ళు ఎవరైనా అడుగుంటే నువ్వు చెప్పిస్తావండి, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే. అయితే చెప్పు, ముందు ఎక్కడి నుంచి మొదలు పెడదాం? అలా అంటే ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్, ఈ ఫైల్ని బట్టి చూస్తుంటే ఈ మర్డర్స్ అన్నీ జరిగింది ఒకే ఊర్లో, సో ఆ ఊరు నుంచి మొదలు పెడదాం, దేవా పుట్టిన ఊరు, అక్కడి నుంచే మొదలు పెడదాం అని అంటాడు. సరే బాబాయ్, అయితే పద ఇన్వెస్టిగేషన్ దున్నేద్దాం
అని అంటాడు. ఇది ఇలా జరుగుతుంటే ఇర్ఫాన్ తన ఇంట్లో బాక్సింగ్ బ్యాగ్ని బత్తలు కొడుతూ ఉంటాడు. అంటే కోపంగా ఆ బాక్సింగ్ బ్యాగ్ని కొడుతూ ఉంటాడు. ఇలా తను బాక్సింగ్ చేస్తూ ఉంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అలాగే నుంచొని చూస్తూ ఉంటారు. దానికి ఇర్ఫాన్, మీకు వేరే పని బాట లేదురా, నా చుట్టుపక్కల నుంచి తమాషా చూస్తున్నారు, వచ్చిన పని ఏంటో చెప్పండి అని అంటాడు. అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం భయపడుతూ అది బాయ్ అది అని కొంచెం వణుకుతూ మాట్లాడుతుంటారు. ఏమైంది అని ఇర్ఫాన్ అడుగుతాడు. అలా అడగగానే బాయ్ ఆ దేవ మళ్ళీ తప్పించుకున్నాడు బాయ్ అంటాడు. అర్థమైందిరా, మీరు ఇంకే పని చేయలేరు, నాకు అర్థమైంది, ఇందులోకి నేనే దిగుతా, నేనే వెళ్ళి వాడిని పట్టుకుంటా, ఇంతకీ మీకు ఇంకో పని అప్పచెప్పాను, దాని సంగతి ఏంటి, సర్కారు ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతాడు. అలా అడగగానే వాళ్ళు మనుషులు కొంచెం భయపడుతూ తెలియలేదు బాయ్ అంటాడు. అప్పుడే వెనక నుంచి ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చి ఇర్ఫాన్ ముందు నుంచుంటాడు. ఇర్ఫాన్ ముందు నుంచోగానే ఏమైంది రంజిత్, ఎలా వచ్చావు అని అంటాడు. రంజిత్ సర్కార్ కొడుకు. సో రంజిత్ ఇర్ఫాన్తో ఇలా అంటాడు, వాడు మా నాన్నని చంపేశాడు. అలా అనగానే ఇర్ఫాన్ కొంచెం షాక్ అవుతూ ఎవడు సర్కార్ని చంపింది అని అంటాడు. దానికి ఇర్ఫాన్, సారీ రంజిత్, వాడే నీ ఫ్రెండ్ దేవా మా నాన్నని చంపేశాడు. ఏంటి కోపం వస్తుందా, నన్ను చంపాలనుందా, దమ్ముంటే నువ్వు వెళ్ళి వాడిని చంపు, నన్ను కాదు, మా నాన్నను చంపిన వాడిని వెళ్ళి చంపు, అప్పుడు ఒప్పుకుంటా వాడు నీ ఫ్రెండ్ కాదని. ఏంటి వాడిని చంపగలవా, అయితే వెళ్ళి చంపు, అంతేగాని ఇక్కడ సోవేకు, చంపగలిగితే చంపుతాను అని చెప్పు, లేదంటే నేను చంపలేను అని చెప్పు, అంతేగాని వాడు నాకు ప్రాణాలతో కావాలి, పంచకట్టుకున్నప్పుడు కావాలి, డబ్బులు కావాలి అని ఎదవసోది చెప్పకు అని అంటాడు. దానికి ఇర్ఫాన్ సైలెంట్గా ఉంటాడు. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఏంటి బాయ్ మీ ముందే గట్టిగా మాట్లాడుతున్నాడు, మీరు అనండి బాయ్, ఈ రంజిత్ని ఇక్కడే చంపేస్తా అని ఒక పర్సన్ అంటాడు. ఇంకో పర్సన్, ఏంటి బాయ్ మీరు సైలెంట్గా ఉండడం మాకు నచ్చలేదు బాయ్, నిజం చెప్పండి, వాడు మీరు నిజంగానే మీ ఫ్రెండా, దేవా మీ ఫ్రెండా అని అడుగుతాడు. ఎప్పుడు తన మనుషులు తన ముందు క్వశ్చన్ చేయలేరు, కానీ అలాంటిది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా ఇర్ఫాన్ సైలెంట్గా ఉంటాడు. ఎందుకు, నిజంగానే దేవా ఇర్ఫాన్ ఫ్రెండా? అండ్ ఆ పోలీసులు దేవా ఎందుకు క్రైమ్ చేశాడు, అసలు ఈ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు కనిపెట్టగలరా? దేవా తను అనుకున్నది సాధిస్తాడా? ఇర్ఫాన్ నిజంగానే దేవాని చంపేస్తాడా? తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియోస్ చూడాలి గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు స్టే ట్యూన్ టు Anoohya Vedika. Stay tuned for more exciting updates from Anoohya Vedika. Don't forget to like, share, comment, follow us on Instagram and Facebook. Thank you for your support.